నమస్కారం, సుస్వాగతం. అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం శ్రీ పొట్లపాడు రామయోగి గారి గురించి తెలుసుకుందాం. గొల్లలు ప్రాచీన కాలం నుంచి శ్రీకృష్ణ భక్తులుగా ప్రసిద్ధికెక్కారు. ప్రతి జన్మలోనూ వారు తమ సాధనను సాగిస్తూ ఉండటం వలన, మరు జన్మలో దానిని మరింత కొనసాగిస్తూ ఉండటం వలన ఇలా వారి జన్మలు గడుస్తున్న కొద్దీ కొందరు తీవ్ర సాధన వల్ల పుడుతూనే యోగులవుతున్నారు. వారికి సిద్ధులు కూడా వాటంతటవే కలుగుతూ ఉంటాయి. గురు కటాక్షం వల్ల అవి మరింత ఎక్కువగా సిద్ధిస్తుంటాయి. ఆ కోవకు చెందిన వారే పొట్లపాడు రామయోగి గారు. వీరు 100 సంవత్సరాలు జీవించినట్లు భక్తులు చెబుతూ ఉంటారు. క్రీస్తు శకం 1812 నుండి 1912గా వీరి జీవిత చరిత్రలో ఉంది. చిన్నపిల్లవాడుగా ఉండగానే తండ్రిని కోల్పోయిన రామయ్యని తల్లి కూలి పనులు చేసి పోషించేది. వారి ఊళ్ళో పంటలు పండక కరువు రావటం వలన ఒక భూస్వామి తన పశువులను పెంచడానికి రామయ్యను పల్నాడు తాలూకా గుత్తికొండకి కేవలం కడుపు నిండా తిండి పెడతానని చెప్పి తీసుకెళ్ళాడు. గుత్తికొండ బిలాలలో ప్రసిద్ధి. రామయ్య పని ప్రతిరోజు ఒక దీపం సహాయంతో బిలంలోకి వెళ్ళి నీళ్లు తీసుకురావడం. ఒకరోజు రామయ్య నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి అక్కడ కొంచెం దూరంలో బిలంలో మాటలు విన్నాడు. భయం లేకుండా చాలా లోపలికి పాక్కుంటూ వెళ్ళి దిగంబర యోగులు 7 మాట్లాడుకుంటుంటే విన్నాడు. వాళ్ళు రామయ్యని చూసి తామంతా రామయ్య కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పారు. గురువులు ఆ రకంగా శిష్యుల కోసం వెతుకుతూ ఉంటారు. అందులో ఒక యోగి హస్తమస్తక ప్రయోగం ద్వారా తనలోని శక్తులను రామయ్యలో ప్రవేశపెట్టాడు. మరొక యోగి తన గోటితో రామయ్య తొడని గీరి అందులో ఒక ఔషధిని పెట్టి తన చేతితో మూసి పెడితే కనీసం మచ్చ కూడా లేకుండా పోయింది. దివ్య తేజస్సుతో రామయ్య నీట మునిగి మరుక్షణం త్రిపురాంతక కొండ దిగువన చెరువులో తేలాడు. అది త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరీదేవి ఆలయ ప్రాంగణం. అక్కడ తపస్సు చేయడం దైవ నిర్ణయంగా భావించి 12 సంవత్సరాలు నిద్రాహారాలు మాని రామయ్య మంచి తపస్సు చేసి రామయోగిగా మారారు. తరువాత ఆయన నోటి నుండి వచ్చిన ఒక్కటే మాట, మాయ నిజం, జై త్రిపుర సుందరి అని. రామయ్య దిగంబరంగా ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. పిల్లలు ఆయన్ని పిచ్చివాడని రాళ్ళు విసిరితే చూసేవాళ్ళకి అవి పూలులాగా కనిపించేవి. గుత్తికొండ దగ్గర అగ్రహారీకులు ధ్యానంలో ఉన్న రామయ్యని తిడుతూ ఆయన్ని కొట్టడానికి చెయ్యెత్తగా వారి చెయ్యి అలాగే ఉండిపోయేది. మాయ నిజం అంటూ బెలంలోకి వెళ్ళి తనను ఎవరూ ఆపరని, మాయ నిజం బాలా త్రిపుర సుందరి అంటూ లోపలికి వెళ్ళగానే వారి చేతులు మామూలుగా అయిపోయేవి. ఆ తరువాత రామయ్య బెలంలో తపస్సు చేశారు. ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక 12 సంవత్సరాలు ఆయన్ని ఎవరూ చూడలేదు. 15 సంవత్సరాల తరువాత మరల గుత్తికొండలో ప్రత్యక్షమయ్యారు రామయ్య గారు. ఆయన చేతిలో ఎప్పుడూ తడి ఉండేది. ఏదో ఒక ఆకుని నలిపి నిప్పు లేకుండా పొగ పీల్చి నవరంధ్రాల ద్వారా వదులుతూ ఉంటే చూసిన వారు రామయ్యని సిద్ధపురుషుడు అనుకునేవారు. ఒకసారి ఊరి జనం మాటలకు చింతకాయలు రాలుతాయా అని ప్రశ్నించగా రామయ్య తీక్షణంగా ఒక వేప చెట్టు వైపు చూసి రాలు అనగానే చెట్ల ఆకులన్నీ రాలిపోయినాయి. ఊరి జనమంతా రామయ్య కాళ్ళపై పడి క్షమాపణ కోరారు. పిల్లలు తాత అంటూ వెంట తిరుగుతూ ఉంటే వాళ్ళని రాళ్ళు తెమ్మని రామయ్య గారు వాటిని కలకండగా మార్చేవారు. రామయ్య గారు ఒకసారి నాగజముడు ఆకుల మీద పడుకుని 2 గంటల తరువాత లేచి మళ్ళీ నడవటం ప్రారంభించారు. ఒక్క ముళ్ళు కూడా ఆయన వంటికి గుచ్చుకోలేదు. మరల ఒకసారి రామయ్య దిగుడు బావిలో దూకి మరోవైపు ఉన్న బావిలో నుంచి బయటకు మెట్లెక్కి వచ్చారు. ఈ రకంగా చెబుతూ పోతే రామయోగి గారి మహిమలు చాలా ఉన్నాయి. గంగవరం గ్రామం గంగాదేవి ఆలయం వద్ద ఆయన ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక నాస్తికుడు వచ్చి ఇంట్లో అంతా తెచ్చిపెట్టినా తింటాడని హేళన చేశాడు. అప్పుడు రామయోగి ఊళ్ళోదంతా తెచ్చినా తింటానన్నారు. ఆ విధంగా ఊళ్ళోని వారంతా తమ ఇళ్లలో ఉన్న ఆహారం అంతా తెచ్చిచ్చారు. రామయ్య గారు తిన్నారు. ఆలయం బావి నుండి 10 బిందెల నీళ్లు తెమ్మని అన్నీ తాగేశారు. రామయ్య గారు జనవరి 7వ తేదీ 1912వ సంవత్సరంలో సమాధి స్థితులయ్యారు. అది ప్రభుత్వ నియమానికి విరుద్ధమని తహసీల్దార్ ఆయన్ని ఆపేందుకు ప్రయత్నిస్తే అది తన ప్రభుత్వ నియమమని మాయ నిజం అంటూ సమాధిలోకి ప్రవేశించారు రామయ్య గారు. తరువాత కలెక్టర్ వచ్చి సమాధిని చూసి దగ్గరకు వెళితే వారికి మంట దగ్గరకు వెళుతున్నట్టు అనిపించి భరించలేక తిరిగి వెళ్ళిపోయారు. 6 నెలల పాటు తన సమాధిని తెరవవద్దని రామయ్య గారు చెప్పినప్పటికీ
గడువుకు ముందే కొందరు తలుపు తీయగా రామయోగి గారు పలకలేదు. సమాధి నుంచే భక్తుల కోరికలు తీరుస్తున్నారు. ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన శ్రీ పొట్లపాడు రామయోగి గారి చరిత్ర 2014 మార్చి నెల నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది. నమస్కారం.